రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లతోనే దళితులకు బలం చేకూరిందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమరి మండలం రామకృష్ణాపూర్, మందమరి మార్కెట్, ఊరు మందమరి ప్రాంతాల్లోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. దళితులకు ఇచ్చిన హామీని అమలు చేసే విధంగా లీడ్ క్యాప్, నేతకాని, మాల కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితులందరూ ఐకమత్యంగా ఉంటేనే హక్కులను సాధించుకోవచ్చన్నారు ఎమ్మెల్యే వివేక్. దళిత జాతులకు అణిచివేత ప్రజలకు ఏదైతే సేవలు చేస్తారో మనం అందరం కూడా గుర్తించుకోవాలి. ఈ రోజు మనము మన హక్కుల కోసం కొట్లాడుతున్నాము. మనము డెమోక్రసీలో ఉండి మన వాయిస్ ఏదైతే మనం వినిపించడానికి మనకు ధైర్యం వచ్చిందో అది కేవలం అంబేద్కర్ గారు ఆ రోజులలో మనకు కల్పించినందుకు ఈ రోజు మనము గట్టిగా మాట్లాడగలుగుతున్నాము. మనము మన హక్కుల కోసము కొట్లాడగలుగుతున్నాము. మన హక్కులు సాధించుకోవడానికి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో రాయడం జరిగింది. తెలంగాణ రావడం, మన దళితులకు రిజర్వేషన్స్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి రిజర్వేషన్, మహిళల హక్కులు 50% వాటా వాళ్ళకి కల్పించాలని ఆ రోజులలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొట్లాడడం జరిగింది. హిందూ బిల్లు ఆ రోజులలో మహిళలకు వాళ్ళ హక్కులు కల్పించాలని చెప్పి హిందూ కోడ్ బిల్ ఏదైతే పెట్టారో అది పాస్ కాలేదని రాజీనామా చేసినాడు మహిళల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన కార్మికుల కోసం అనేక పోరాటాలు, అనేక చట్టాలు తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మినిమం వేజెస్ అనుకున్నా, మ్యాక్సిమం వర్కింగ్ అవర్స్ అనుకున్నా, మన అసోసియేషన్స్ పెట్టడము, యూనియన్ కార్మికుల యూనియన్స్ స్థాపించడంలో, హక్కులు కల్పించడంలో మన బిఆర్ అంబేద్కర్ గారు మనందరికీ కూడా సేవలు చేయడం. దాంతోపాటు దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఎట్లా బడ్జెట్లో నిధులు పేద ప్రజలకు ఎక్కువ నిధులు కేటాయించాలి, ఇవన్నీ కూడా ముందు ఆలోచనతోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయడం.